అప్పుడు మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటాం. ఇది మన ఘనత వహించిన జీవీఎంసీ పాలకవర్గం కార్పొరేటర్ల తీరు. గత వైసీపీ పాలకవర్గం హయాంలో మొదలైన కోడి వ్యర్థాల స్మగ్లింగ్ ఇప్పుడు కూటమి పాలకవర్గంలో కూడా ఎంచక్కా కొనసాగడం పెద్ద దుమారం రేపుతోంది. ముడుపులు ఎక్కువ ఇస్తామని కొందరు కాంట్రాక్టర్లు కూటమి పాలక వర్గానికి బంపర్ ఆఫర్ ఇవ్వడం, పాత టెండర్లు రద్దు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ భాగోతం మీద వీబీసీ ఆన్ టీవీలో ఒక ప్రత్యేక కథనం ప్రసారం కావడం తెలిసిందే. విశాఖలో కోడి వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు కార్పొరేటర్ల బండారం బయటపడింది. ఒకరు వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బాణాల శ్రీను అయితే మరొకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శిష్యుడు కార్పొరేటర్ గంధం శ్రీను అని ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి జీవీఎంసీ ప్రజారోగ్య వ్యవస్థను కబలించారనే చెప్పాలి. నగరంలోని చికెన్ సెంటర్లలో వ్యర్థాల్ని సేకరించిన కాంట్రాక్టర్లు తాము సేకరించిన కోళ్ల వ్యర్థ పదార్థాల్ని అక్రమ మార్గంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చేపల చెరువులకు అమ్మేస్తూ వచ్చారు. అంటే కోడి వ్యర్థాల మాఫియా ఎలా బరితెగించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కోడి వ్యర్థాల స్మగ్లింగ్ పనిచేస్తున్నది సాక్షాత్తు కొంతమంది కార్పొరేటర్లే అయినప్పటికీ వచ్చిన సొమ్ములో ఎమ్మెల్యేలకు కూడా లక్షలాది రూపాయల వాటా ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జీవీఎంసీ కమిషనర్ హోదాలో గతంలో ఈ కాంట్రాక్టులను రద్దు చేశారు. అయితే కోట్లలో డబ్బు రుచిమరిగిన వ్యవహారం అంత సులువుగా ఆగదు కదా. టెండర్ లేకున్నా సరే కొందరు బయటి వ్యక్తులు యథావిధిగా కోళ్ల వ్యర్థ పదార్థాల్ని సేకరించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలించేస్తున్నారన్న విషయం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చెవిన పడింది. ఇంకేముంది, ఆమె ఆదేశాలతో కోళ్ల వ్యర్థ పదార్థాలు ఉభయ గోదావరి జిల్లాలకు తరలిస్తుండగా పలు వ్యాన్లు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు ఎవరివి బాబు అంటే వ్యాన్ డ్రైవర్లు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్ పేర్లు చెప్పారు. వాస్తవానికి ఈ కోళ్ల వ్యర్థ పదార్థాలను చేపలు, రొయ్యలకు ఆహారంగా వేయడం వల్ల అవి తొందరగా పెరిగి బరువు కూడా ఎక్కువగా చూపిస్తుంది. దీంతో ఆ రొయ్యలు, చేపలు తిన్నవారికి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముంది. వాస్తవానికి జీవీఎంసీ టెండర్లు రద్దు అయినందున వెటర్నరీ విభాగం సిబ్బంది స్వయంగా వాహనాల్లో ప్రతి మాంసం దుకాణం నుంచి కోడి వ్యర్థాలు సేకరించి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకి తరలించాలి. మరి కార్పొరేటర్లకు చెందిన వాహనాలు ఎలా ప్రవేశిస్తున్నాయన్నది ఆ దేవుడికే తెలియాలి. ఈ కోడి వ్యర్థాలు స్మగ్లింగ్ లో జీవీఎంసీ వెటర్నరీ అధికారి కిషోర్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి. కోడి వ్యర్థాలు సాక్షిగా జీవీఎంసీ కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తనకు డిప్యూటీ మేయర్ పదవి రాకుండా అడ్డుకున్న మేయర్ పీలా శ్రీనివాసరావు మీద ఆగ్రహంతో ఉన్న టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీను పేరు కోడి వ్యర్థాలు బాగోతంలో వినిపించడం వెనుక మేయర్ హస్తం ఉందని గంధం శ్రీను సన్నిహితులు చెబుతున్నారు. జీవీఎంసీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఇంకా కోడి వ్యర్థాలు స్మగ్లింగ్ లో చక్రం తిప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు కోడి వ్యర్థాలు తరలించే వాహనాల నుంచి ట్రాఫిక్ పోలీసులు కూడా బాగానే దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్లను కాసులు ఇచ్చి కొనుక్కున్న మేయర్ పీలా శ్రీనివాస్ పదవి ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవడంలో భాగమే ఈ కోడి వ్యర్థాల స్మగ్లింగ్ అని కూటమి నేతలే చెబుతున్నారు. ప్రజెంట్ చికెన్ వేస్ట్ సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ అథారిటీ ప్రకారం జోనల్ లెవెల్లో మా వెహికల్స్ ద్వారా కవర్ చేస్తున్నాము. దీనికి ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్టు రద్దు చేశారని చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము మా జీఎంసీ మా జోన్ 3 వెహికల్స్ ద్వారా చికెన్ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నాము. దానికి ఇంకా ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే అప్పుడు దాని ప్రకారంగా మళ్ళీ దానికి మా వెహికల్ లేదంటే కాంట్రాక్టర్ లేదా కొత్త వాళ్ళనేది మా అథారిటీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతాం. ప్రజెంట్ అయితే మాత్రం మా జీఎంసీ వెహికల్ ద్వారానే దాన్ని కలెక్ట్ చేస్తాం. ఏ వార్డుకి ఆ వార్డే పెట్టుకున్నాము.
ఆ వార్డు వెహికల్స్తోనే లిఫ్ట్ చేసేటట్టు. ఇంచుమించు మాకు 150 వరకు చికెన్ షాప్స్ ఉన్నాయండి. ఆ వార్డులోనే మళ్ళీ ఇవన్నీ తిరగాలంటే ఇబ్బంది అని ఒక ఆ వెహికల్ ఆ వార్డుతోనే ఏ వార్డు కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వార్డుకి వెహికల్ ఉంది కాబట్టి ఆ వెహికల్లోనే లిఫ్ట్ చేస్తున్నాం. ఆ వార్డు 11 ఆర్ 12 ఆ టైంలో ఇలా తీసుకెళ్ళిపోతాం. మనం వరకు ఏంటంటే ఇక్కడ తీసుకోవడం, డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళడం అంతే. మేము వాళ్ళు కూడా చికెన్ షాప్ వాళ్ళకి చెప్పాము, చాలా స్ట్రిక్ట్గా చెప్పాం. ప్రతి షాప్ కూడా వెళ్ళి చెప్పాము వాళ్ళకి. బయట వాళ్ళు ఎవరికి ఇవ్వడానికి లేదు. అప్పుడు మళ్ళీ మనకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్ప అంతవరకు మా వెహికల్కి ఇవ్వమన్నాం. వాళ్ళు కూడా ఇస్తున్నారు, మా వెహికల్కి ఇస్తున్నారు.